కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనమును జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయన వారి గాయములను కట్టువాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నటువంటి వాక్యము ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం. ఈరోజు రాత్రి ఎందుకో దేవుడు నిన్ను ప్రత్యేకమైనటువంటి కోణములో దర్శించి ఈ వాక్యము చేత దీవించాలని ఆశపడుతున్నాడు గనుక దేవుని యొక్క దీవెనలు మనందరికీ నిలుచును గాక. దేవుని యొక్క కృపల చేత మనందరము నింపబడుదుము గాక. దేవుని యొక్క ఆత్మ చేత మనందరము నింపబడి సాగుదుము గాక. ఆ లేఖన భాగములో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, గుండె చెదరిన వారు. గుండె చెదిరిపోయిందంటే ఆల్మోస్ట్ హార్ట్ స్ట్రోక్లో ఉన్నారని అర్థం. గుండె చెదిరిపోయింది అంటే ఆల్మోస్ట్ మానసిక రోగములో ఉన్నారని అర్థం. గుండె చెదిరిపోతూ ఉన్నది అంటే మరణానికి దగ్గరగా ఉన్నారు అని అర్థం. గుండె చెదిరిపోయేటటువంటి పరిస్థితులు వచ్చాయి అంటే ఇక నేను ఉన్నా లేనట్టే అనేటటువంటి ఆలోచనలుగా పరిపాలన చేస్తున్నాయని అర్థం. ఒక ఆమెకు 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉంది. ఆ రోగం అనేది సంక్రమించింది. నా వలన సుఖము లేదు, భర్తకి సుఖము లేదు, కుమారులు కుమార్తెలకు నా వలన సంతోషము లేదు, నా వలన నా బంధువులలో కూడా సంతోషము లేదు అని గుండె చెదిరిపోయి, వాక్యములో చెప్పబడుతున్న సత్యం ఏంటంటే ఆమె ఎన్నో వైద్యుల చేత తిప్పలబడిపోయింది అని వాక్యం సెలవిస్తుంది. అటు పోయింది, ఇటు పోయింది, ఇటు పోయింది, టోటల్గా గుండె చెదిరిపోయి ఉంది. ఆ గుండె చెదిరిపోయినటువంటి సందర్భములో ఇక ఆమెకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, నేను యేసు క్రీస్తు రక్త వస్త్రపు చెంగును ముడితే బాగుపడతానని విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును నేను ముడితే ఇక బాగుపడతానేమో అనేటటువంటి ఆలోచన ఆమెకు వచ్చింది. ఈనాడు మన జీవితంలో కూడా రావాలి. దేన్నో పట్టుకోవాలి ఇప్పుడని. ఏయో పట్టుకుంటాం. యూట్యూబ్లను పట్టుకుంటున్నాం, టీవీలను పట్టుకుంటున్నారు, సీరియళ్ళు పట్టుకుంటున్నారు. ఎనపరేకులో ఉన్నాయి కదా సీరియళ్ళు, వీటిని పట్టుకుంటున్నారు. ఎన్నెన్నెన్నో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాక్యమును పట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే స్వస్థత కలుగుతుంది. చప్పట్లు కొడదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ఆయన మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉన్నటువంటి ఆ తరుణములో ఆయన కూడా గొప్ప ధనవంతుడే, అన్నీ ఉన్నాయి, భోగభాగ్యాలు అనుభవించిన వాడే, అన్నీ ఉన్నాయి. కానీ కుదరని రోగం వచ్చింది. కుదరని సమస్య అనేది పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెడితే నేను బాగుపడతాననుకున్నాడు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో దేవుడు దర్శించాడు అతన్ని. దేవుడు ఎప్పుడైతే దర్శించాడో మరణ శయ్య అనేది తెగబడిపోయింది. ఆ మరణ పడక అనేది విరిగిపోయింది. ఆ మరణ పాశములనే సంఖ్యలు బ్రద్దలైపోయాయి. ఈ బ్రద్దలైపోయినటువంటి ఇతని జీవితం ఇప్పుడు ఎలా ఉన్నది అంటే చిగురించింది, ఆశీర్వదించింది, ఫలించింది, ఉల్లాసంగా ఎగురుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. అతని దగ్గరకు వచ్చి
మొరపెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవాతి దేవుడే వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నేనే నిన్ను బాగు చేయువాడను. హల్లెలూయా. ఏమండి, ఏ మనిషి కూడా అనారోగ్యవంతుడుగా పుట్టలేదు. దేవుడు ఆ జన్మను ఎవరికీ ఇవ్వలేదు. ఏ ఒక్కరు కూడా బాధలు అనుభవించాలని ఈ లోకంలోనికి పంపించను లేదు. ఏ ఒక్కరు కూడా పుడుతూ పుడుతూ రోగులుగా పుట్టాలి అని ఎవరు మన దేవుడు అసలు ఆశించలేదు. మరి ఎందుకు ఈ రీతిగా రోగాల బారిన పడిపోతుంది శరీర జీవితం? ఎందుకు వ్యాధులలో నలిగిపోతున్నారు ఈ శరీరులు అని మనం బాగా ఆలోచన చేస్తే, ఎందుకో కాదు, తనకు తాను కొని తెచ్చుకుంటున్నటువంటి కొన్ని ఉన్నాయి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో దేవుడంట ప్రతి మనిషిని యథార్థవంతులుగానే సృష్టించుకుంటూ వచ్చాడంట. మరి ఈ యథార్థత అనేది ఎప్పుడు చెడిపోయింది అంటే, హృదయములో తనకు తాను కొన్ని తంత్రాలను పెట్టుకొని జీవిస్తున్నాడు. దాని వలన ఉండవలసినటువంటివి ఊడిపోతున్నాయి. మానవ జీవితంలో ఉండవలసినటువంటివి ఊడిపోతున్నాయి, ఉండకూడనటువంటివి పట్టుకుంటున్నాయి. అందరూ వినాలి ఈ మాటలు. హల్లెలూయా. ఉండవలసినటువంటివి ఉండటం లేదు. ఒక కుటుంబంలో కోడల్లో ఏ మనసు ఉండాలో అది ఉండడం లేదు. ఒక కుటుంబంలో అల్లునికి ఉండవలసిన మనసు ఎగిరిపోయింది. ఒక కుటుంబంలో భర్తకు ఉండవలసిన బాధ్యత కనుమరుగైపోతుంది. ఒక కుటుంబంలో భార్య నడవలసిన నడక కనుమరుగైపోతుంది. గల కారణం తంత్రములు పాడు చేస్తున్నాయి, ఐహిక విచారణలు పాడు చేస్తున్నాయి. మనలను దేవుడు రాజులను గాను రాణులను గాను, దేవుని కుమారులను గాను కుమార్తెలను గాను దేవుడు సృజించుకుంటూ వచ్చాడు. అదే ప్రేమను ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. కానీ మానవుడు తనకు తాను ఎలా పోతున్నాడు తెలుసా? అగమ్య గోచరంగా దూరం అయిపోతున్నాడు మానవుడు దేవుని నుండి. ఒకసారి అడవిలోకి వెళ్ళి రాజుగారు యుద్ధం చేసి అటు చేసి ఇటు చేసి చాలామందిని సంహరించి ఇంటికి వచ్చి కూర్చున్నాడు. కిరీటం తీసి ఆ కిరీటాన్ని తీసేసి ఆ సింహాసనం మీద లేకపోతే మంచం మీద పీట మీద పెట్టి అలా కూర్చుంటే, ఆ రాజుగారికి వెళ్ళి ఆ గోడ పై భాగంలో మూలన ఎలక ఇలా 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 అంటుందంట. బాగా వినాలి. ఎలా 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 అంటుందండి? ఇలా 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 అంటుంటే ఈ రాజు ఏమనుకున్నాడు తెలుసా? నేను ఈ రాజ్యానికే రాజుని, నన్ను నువ్వు ఎక్కిరిస్తావా అని ఏం చేశాడంటే, ఎమ్మటే ఆ మండుచున్న దివిటిని తీసుకున్నాడు, ఆ మూల పెట్టాడు. పెడితే ఆ ఎలక మన ఊరి ఎలకే అనుకుంటా, అది కూడా ఆ మూల నుండి ఈ మూలకు వచ్చింది. ఈ మూలకు వచ్చి మళ్ళీ ఇలా 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 అంటుంటుంటే ఆ మండుచున్న దివిటిని తీసుకొని మళ్ళీ ఈ మూలకు పెట్టాడు. ఆ ఎలక అక్కడి నుండి మళ్ళీ ఆ మూలకి వెళ్ళింది. ఎలా 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 అంటే నన్ను నువ్వు ఇక ఎక్కిరిస్తావని ఆ మూలకు పెట్టాడు. ఆ మూల నుండి ఈ మూలకు వస్తే ఈ మూలకి పెట్టాడు. ఈ మూలకు పెడితే 4 మూలలా మండుతుంటే కిందకి దిగిపోయి బయటకు వస్తే దాని వెంబడబడిపోయి వెళ్ళిపోతున్నాడు, దాన్ని చంపుదామని. వెళ్ళిపోతుంటే అది దొరకకుండా ఎక్కడికో కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అనే సందులలో గొంతులలో దూరిపోయి ఇరకపోయి ఎడుబడిపోయిందో అది బ్రతుకు జీవుడని. ఇక దొరక్కపోయేసరికి ఈసారి నా రాజ్యంలోకి వస్తే నా పవర్ ఏంటో చూపిస్తాను ఇలా ఇలా అన్నాడు. ఎనుదిరిగి చూసేసరికి తన ఇల్లు మొత్తం తగలబడిపోయింది. ఎవరు తగలబెట్టుకున్నారు? రాజే తగలబెట్టాడు. బయట వాళ్ళు వచ్చి ఏమో తగలబెట్టారా? అందరు శ్రద్ధగా వినాలి. ఈ రాత్రికాల సమయంలో అప్పుడు ఇక సభను ఏర్పాటు చేశారు. ఊళ్ళో చిన్నోడిదో చిత్తకోడిదో ఇల్లు గాలితే
అది పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడిపోయింది? రాజు ఇల్లు తగలబడిపోయిందని సమావేశం ఏర్పాటు చేసి దాని వివరణ తీసుకున్న తరువాత కవీశ్వరులు చెబుతున్న మాట ఏంటో తెలుసు. అక్కడ ఎలక ఎక్కిరిచ్చిందని రాజు ఇల్లును తగలబెట్టుకున్నాడు. ఏమెక్కిరిచ్చిందని? ఎలకెక్కిరిచ్చిందని. దానికి ప్రతివాదులు చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు ఎలకకి రాజు అని రాణి అని తెలుసా? ఇతను రాజు, ఇతను రాణి, ఇతను పనోడు, ఇతను కోటేశ్వరుడు అని ఎలకలకు తెలుసా? తెలీదు. ఎలకకున్న స్వభావమే మూతిని గినగినలాడించటం. దాని పుటకే అలాంటిది. రాజువు నువ్వు జ్ఞానవంతుడవు, కిరీటం కలిగిన వాడవు, అందచందములు ఇవ్వబడిన వాడవు, భోగ భాగ్యాలను అనుభవించుకుంటూ జీవించవలసినటువంటి నీవు నీ ఆలోచన నీ మనస్సును చెడిపేసింది. నీ ఇంటినే తగలబెట్టుకొని నీకు నువ్వు బూడిదైపోయే పరిస్థితుల్లోకి వచ్చావు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన తల్లి, చెల్లి, సహోదరుడా, కొన్ని ఆలోచనలు మనిషిలోనికి ప్రవేశిస్తున్నాయి. జాగ్రత్త. అది ఎక్కడ పుడుతుందో తెలుసా? హృదయములో పుడుతుంది. అందుచేతనే ఇర్మియా ప్రవచన గ్రంథంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోర వ్యాధి కలిగినటువంటిది. దాని స్కానింగ్ తీసినా కూడా తెలవదంట దాంట్లో ఉన్న లోపం. ఈ ఎముకలో స్కానింగ్ తీస్తే తెలుస్తుంది, ఈ తలను స్కానింగ్ చేస్తే చెప్తుంది. హృదయాన్ని స్కానింగ్ తీస్తే అది పొరపాటును చెప్పదు. అంత ఘోరమైనటువంటిది. అది చెడిపివేయబడుతుంది నాడు. ఇలా చెడిపోవడానికి గల కారణం ఎవరు? ఈ సారాంశాన్ని ఈ రాత్రికాల సమయంలో వినాలి మీరు. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు. ఏం సృజించాడు చెప్పండి? అందరూ చెప్పాలి నాతో పాటు. ఏం చెప్పాడు? ఏం సృజించాడు? ఎవరు సృజించారు? దేవుడే ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఉంది ఆ మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అవ్వ ఆదామును దేవుడు నిర్మించాడు. ఈ అవ్వ ఆదాము ఈ భూమి మీద నివసించక మునుపు ఎవరో నివసించారు. అందరూ శ్రద్ధగా వినాలి. ఎవడో ఇక్కడ నివసించాడు. వాడి వలన భూమి నిరాకారంగా మారిపోయింది. వాడి వలనే కుటుంబం నాశనం అయిపోతుంది. ఎవరో నివసించారు. మహిమ కలిగిన మానవుడు ఈ లోకములో నివసించటానికి ముందుగా. అందుచేతనే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ అల్లాడుతూ ఎక్కడ అల్లాడుతుందో తెలుసా? అగాధ జలముల పైన అల్లాడుతూ ఉంది. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన నిరాకారముగా ఉన్నటువంటి ఆ భూమిని ఆనాడు ఆయన స్థిరపరిచినట్లుగా అగాధము నిన్ను కమ్మి ఉన్నటువంటి ఈ సమయములో ఏదో ఒకటి ఈ రాత్రి వాక్యము చేత నిన్ను దర్శించాలని ఆశపడుతుంది. చప్పలు కొడదాం అందరం. హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను దర్శించాలనుకుంటుంది. నిరాకారంగా ఉన్నటువంటి కుటుంబ జీవితాన్ని, అగాధములో నింపబడి ఉన్నటువంటి జీవితాలను, ఉద్యోగం లేదని నలిగిపోతున్న జీవితాలను, సంబంధాలు కుదరట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అని నలిగిపోతున్నటువంటి కుటుంబాలలో ఆ అగాధం అనేది కమ్మి ఉన్నటువంటి ఈ తరుణములో దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా?
నేను నిన్ను బాగు చేస్తాను. మరలా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమండి, ఈ లైట్ పోతే బాగు చేసేటటువంటి వాడు ఉన్నాడు, లేకపోతే నేచురల్ డిసీజ్ ఉంటే వాటిని బాగు చేయటానికి ఉన్నారు. ఒక పనిముట్టు చెడిపోతే దాన్ని బాగు చేయటానికి ఉన్నారు. ఇప్పుడు అసలు గుండె చెదిరిపోతే బాగు చేసేవాడు మానవుడు ఈ లోకంలో లేనే లేడు. గుండెనేదే పోతే, జీవితమే పోతే బాగు చేసేవాడు అంటే మెండర్ లేదా రిపేరు చేసేటటువంటి వాడు. ఒక మెకానిక్ ఉన్నాడు, దాన్ని బాగు చేస్తాడు ఆ బండిని. ఇప్పుడు మన అవయవాలలో, మన ప్రాణము, మన ఆత్మలో ఉన్నటువంటిది ఏదో ఒకటి ఉంది, అది బాగుపడాలి. అది బాగుపడాలి అంటే నిరాకారము, శూన్యములో ఉన్న ఈ లోకములో ప్రతి మానవుని దగ్గరికి నా రక్తం ప్రవహించాలి. హల్లెలూయా. రక్తం ఎక్కాలి వారిలోకి. అది దేవుని యొక్క ఆలోచన. ఏ రక్తం ఎక్కితే మనిషి పరిశుద్ధుడవుతాడు. దేని వలన గుండె చెదిరిపోయింది మానవుని జీవితం? ఎవరి వలన ఆ భూమి ఆకాశములు నిరాకారముగా, శూన్యముగా మార్చబడిపోయాయి? ఆనాడు దేవుని ఆత్మ సంచరించి అన్నిటినీ బాగు చేసింది, ఆ సృష్టి అంతటిని. ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. తన రక్తాన్ని చిందించి, యేసయ్యా, నా రక్తము నిన్ను పరిశుద్ధునిగా చేస్తుందన్నాడు. హల్లెలూయా. నా రక్తమును నీవు ఎక్కించుకోవాలి. ఏ పాజిటివ్ కలిగినటువంటి బ్లడ్ గ్రూప్ వాళ్ళు, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి క్రాస్ మ్యాచింగ్ చేసి అంతా ఏ పాజిటివ్ ఉన్నటువంటి బ్లడ్నే ఆ ప్యాకేజీ తీసుకొని ఎక్కించుకుంటేనే బతుకుతాడు, బట్ట కట్టుకుంటాడు. బి పాజిటివ్ బ్లడ్ వాళ్ళు ఏ పాజిటివ్ బ్లడ్ ఎక్కించుకున్నారనుకోండి, శ్మశాన వాటికకు పోక తప్పదు. ఓ పాజిటివ్ వాళ్ళకి ఏ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారనుకోండి, ఆ మనిషి బ్రతకడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరం వేరు వేరు బ్లడ్ గ్రూపులకు చెందిన వాళ్ళం, అవునా కదా? నీదొక బ్లడ్ గ్రూపు, నాదొక బ్లడ్ గ్రూపు, నీదొక బ్లడ్ గ్రూపు, ఇంకొక ఆయన ఇంకో బ్లడ్ గ్రూపు. ఎవరి బ్లడ్ గ్రూపులు ఏ గ్రూపులో ఇప్పుడు మనకు కూర్చున్న మనందరికీ తెలీదు. నా బ్లడ్ గ్రూప్ నీకు తెలియదు, నీ బ్లడ్ గ్రూప్ నాకు తెలియదు. కానీ మనందరం మనుషులం. దేవునికి తెలుసు. ఎందుకు తెలుసా? ఆ రక్తం ఏ గ్రూపుకైనా సరిపోతుంది. చప్పట్లు కొడదాం అందరం. హల్లెలూయా. యేసు రక్తం అది ఏ బ్లడ్ గ్రూప్కైనా సరిపోయేటటువంటి ఆ రక్తం. నా రక్తము నిన్ను శుద్ధీకరిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది అని మరణ ఛాయల్లోనూ మరణ పడకల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరుచుకుంటూ వచ్చాడు. ఆయన ఓచ చేయగలిగిన వాడిని స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరుచుకుంటూ 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 ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు ఈ లోకానికి, ఈ సంఘానికి, ఈ క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఒకటి ఇచ్చాడు. స్వస్థత జరగాలన్నా, బాగుపడాలన్నా, నువ్వు దీవించబడాలి అన్నా ఆ యేసు రక్తము అనేది ఇప్పుడు నూనెకు ఇవ్వబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనె చాలామంది అంటారు, యేసు రక్తం ఏది తీసుకొని రా అంటారు. దేన్ని? నూనెని. ఈనాడు క్రొత్త నిబంధన వాళ్ళు వాడుకారు. ఎందుకంటే ఆ నూనె
నూనె రాచి ప్రార్థన చేసుకుంటూ వచ్చారు అపోస్తలులు. ఆ నూనె ద్వారా, ఆ నూనె యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీలో ఉన్న రోగాన్ని తొలగించి వేస్తుంది. ఆ నూనె తాకిడి ద్వారా మన జీవితాలకు ఆశీర్వాదము కలుగుతూ ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, నిరాకారముగా ఉన్నటువంటిది బాగుపడాలి అంటే దేవుని నూనె మనకు అవసరం. చప్పలు కొడదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నూనె అవసరం. ఈ నూనె నిన్ను బ్రతికిస్తుంది. ఈ నూనె నిన్ను బాగు చేస్తుంది. ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకున్న తరువాత బాగుపడింది. ఆనాడు విశ్వాసముతో వచ్చింది. ఈనాడు నీవు విశ్వాసముతో ఆ నూనె యొద్దకు వచ్చినట్లయితే దేవుని స్వస్థత నీ మీదకు దిగుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాస సంబంధమైనటువంటి శక్తి కలిగిన అడుగులు ఈనాడు కావాలి మనకు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? నేను నిన్ను బాగు చేస్తాను. 20వ అధ్యాయం 5వ వచనములో ఉన్న మాట అది. 2వ రాజు. ఆ హిజ్కియా మరణకరమైనటువంటి రోగముతో బడి ఉండి నలిగిపోతున్నప్పుడు దేవుని వైపు చూశాడంతే. 40వ అధ్యాయం యెషయా 31వ వచనములో ఉన్న మాట ఏంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. హల్లెలూయా. ఏం బలమును పొందుతారు? నూతన బలమును పొందుతారు. వారు అలయక సొలయక సొమ్మసిల్లక పరిగెత్తేటటువంటి అనుభవాలలో దేవుడు నడిపిస్తాడు. ఈ రాత్రి మీరు ఒకటి కోరుకోండి, దయచేసి గమనించండి. దేవుడు అది నీకు దక్కునట్లుగా దేవుడు చేయునుగాక. మీరు ఈ రాత్రి నువ్వు కోరుకుంటున్నటువంటి మనవి తప్పక దేవుడు ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి దిగుతుంది. దేవుని యొక్క అభిషేకం ఈ రాత్రి మీ మీదకు వస్తుంది. నాన్నగారికి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరము ఆ ప్రేరణ మీదనే నడుస్తున్న ఈ సభలు దేవుడు ఆ నూనెను చూపిస్తున్నాడు. బాగా చూడండి, ఇక్కడ ఆ నూనె డబ్బాను, ఆ నూనె సీసాను చూపిస్తూ, పరంజ్యోతి ఈ నూనెకు ప్రార్థన చెయ్యి. ఎప్పుడు ఈ స్వరం వినబడుతుందో తెలుసా? దేవుని ప్రజలు దీవించబడాలి అని, సంఘము ఏ రీతిగా ఆశీర్వదించబడాలి. ప్రభువా నాయన, కరోనా తరువాత కుదరనటువంటి బలహీనతల్లో నలిగిపోతున్నారు చాలామంది. కరోనా వైరస్ తర్వాత చెప్పుకోలేని మోగవేదనలో నలిగిపోతున్నారు శరీరులు. కరోనా తరువాత ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క ప్రాణము మూలుగులతో అల్లాడిపోతుంది. కరోనా తరువాత ప్రతి కుటుంబాల్లో ఉండవలసిన బలము క్షీణించిపోతుంది. ఈ కరోనా వైరస్ వచ్చిన తరువాత బలమైనటువంటి మనిషి బలహీనుడు అయిపోయాడు. ఈ కరోనా వైరస్ మనిషిని అంతం చేయడానికి వచ్చింది. ప్రభువా, ఎందుకు ఈ రీతిగా ఉల్టా పల్టాగా అయిపోయింది ముఖ చిత్రం అని ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ దేవాతి దేవుడు, పరలోకపు పూజ్యుడు నాన్నగారి దగ్గరికి వచ్చి అదే సీసా, ఇదే సీసా, సేమ్ టు సేమ్ సీసా, అదే సీసా, అది అలా అరచేతిలోనికి తీసుకొని వచ్చి, పరంజ్యోతి ఈ నూనెకు ప్రార్థన చేయని దేవుడు అన్నాడు. అర్థం కాలేదు. తరువాత మరుసటి రోజు అలా రెండవసారి కూడా ఏ ఫోన్లు చూసినా అయ్యా ఈ వేదన, ఆ వేదన, కుదరటం లేదయ్యా, సమస్యలు అధికమైపోతున్నాయి అని ఎంతోమంది చెబుతున్న సమయంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మరలా పలుమార్లు దేవాతి దేవుడు ఈ నూనెకు ప్రార్థన చేయి, ఈ నూనెకు ప్రార్థన చేయన్నప్పుడు పలుమార్లు అదే రీతిగా ఉన్నప్పుడు మాతో పంచుకోవడం, మరలా మేము ప్రార్థన చేయటం, మరలా ఇదే ప్రేరణ రావటం. దేవుడు ఈ సంవత్సరం
ప్రార్థన చేస్తూ ఉన్న సమయాల్లో అప్పుడు అంటున్నాడు, ఈ వాక్యమే గుర్తొస్తుంది, నేను నిన్ను బాగు చేయువాడను, నీ శ్రమను బాగు చేయగలిగిన వాడను, నిన్ను స్వస్థపరచగలిగిన వాడనని సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ వాక్యాలు జ్ఞాపకంకి వస్తున్నాయిగా? ప్రతి ఒక్కరిలో అగాధ జలం ఉన్నది, ఇది నగ్న సత్యం. కుమారుల ప్రవర్తనలో అగాధం అనేది ఉంది. ఈనాటి పిల్లల ప్రవర్తనలో అగాధ జలములు తాండవిస్తున్నాయి. ఈనాటి భార్యాభర్తల్లో అగాధ జలములున్నాయి. ఇది నగ్న సత్యం. ఏమండి, ఏ తరంలో లేని బెడ్రూమ్లు ఈ తరంలో ఉన్నాయి. శాంతి లేదు. ఇదివరకు అత్త మామ మంచం కొనివ్వడానికి 7 సంవత్సరాలు పట్టేదంట. ఇప్పుడు డబల్ కాటు మీద త్రిపుల్ కాటు, ₹1,00,000 తిరుగులేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. శాంతి లేదు. ఎవరో నిరాకారము చేశారు, ప్రవేశించి భూమి మీదకి ఎవరో రావడం వలన ఆ భూమికి ఉన్నటువంటి ఆకారము పోయింది. మనిషి మనస్తత్వంలోనికి ఎవరో ప్రవేశించడం వలన మనసు చెడిపోతుంది. అనుమానపు రోగాలు ఎక్కువైపోతున్నాయి, ఆవేదనలు ఎక్కువైపోతున్నాయి, కుటుంబం నలిగిపోతుంది, సంసార జీవితాలు ఆశీర్వాదకరంగా లేకుండా పోతున్నాయి, పిల్లల భవిష్యత్తులు దీవెనకరంగా తేజస్సుగా వెలిగించలేకపోతున్నాయి. కారణాలు ఏంటి అంటే నూనె అనుభవం లేదు, బాగు చేసేవాడు లేడు, సజెషన్లు ఇచ్చేవాడు, సలహాలు ఇచ్చేవాళ్ళే తప్ప బాగు చేసేవాళ్ళు లేరు. ఈ వస్తువు ఎక్కడ బాగవుద్దంటే ఖమ్మంలో బాగవుద్దంటే అక్కడికి పోతాం, అక్కడ నుండి ఇక్కడ కుదరదండి హైదరాబాద్ అంటే హైదరాబాద్ పోతాం, ఇక ఎక్కడా లేదంటే మళ్ళీ ఆ వస్తువుని తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేస్తాం. ఈ యొక్క జీవితం బాగుపరచబడాలి అంటే బాగు చేసేవాడు ఉండాలి. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు ఈ రాత్రి. గుండె చెదిరినటువంటి వారిని, గాయపడినటువంటి వారిని, ఆవేదనలో ఉన్నటువంటి వాళ్ళను, బలహీనతల్లో ఉన్నటువంటి బిడ్డలను, అనారోగ్యముల చేత బంధించబడినటువంటి జీవితాలను దేవుడు ఈ రాత్రి పిలుస్తున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. నేను ఈ రాత్రి నిన్ను బాగు చేస్తాను. నేను నూనెతో నీవు నా తలంటి ఉన్నావు ప్రభువా. ఒక భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఆ నూనెతో నా తలంటావో నా జాతకమే మారిపోయింది, నా జీవితమే మారిపోయింది. ఆకారము లేనటువంటి నా యొక్క జీవితం ఆకారములోనికి వచ్చింది. ఆకారము లేనటువంటి కుటుంబం ఆకారములోనికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుర్తుంచుకోవాలి, రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను బాగు చేస్తాను, నీ గుండెను కాస్తాను, చెదిరిపోయినటువంటి గుండెను కాచే దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి, గుండె పైన చేసుకొని, యేసయ్యా నన్ను కాపాడండి, యేసయ్యా నన్ను దర్శించండి, యేసయ్యా నన్ను బాగు చేయండి, యేసయ్యా నా కోరికలను నెరవేర్చండి. గట్టిగానండి, యేసయ్యా నా కోరికలను నెరవేర్చండి, నా కుటుంబమును బాగు చేయండి, నా ఆలోచనలను స్థిరపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేయాలి అని ఆశపడుతున్నాడు.
ఆయన నీ దగ్గరకు వచ్చి నూనె తాకిడి నీలోనికి రావచ్చి నిన్ను స్వస్థపరిచి నిన్ను బలపరిచి నీవు దీవించబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? విశ్వాసం అనే పదార్థం ఉండాలి నీలో. నీటిలో నానిపోనటువంటిది, నిప్పుల్లో కాలిపోనటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఈ లోకములో విశ్వాసం అనే పదార్థము మాత్రమే. హల్లెలూయ. ఆ పదార్థము చెడిపోనటువంటిది. విశ్వాసము కాస్త అవిశ్వాసంగా మార్చబడిపోతుంది నాడు. ఆ అవిశ్వాసములో పడిపోవడానికి గల కారణం నిరాకారంగా చేసేవాడు ఒకడు ఉన్నాడు. అందుచేతనే యేసుక్రీస్తు దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పాడు. ఏంటో తెలుసా? దుష్టుడి నుండి నన్ను తప్పించని ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎవరి నుండి తప్పించాలి? దుష్టుడి నుండి. దుష్టుడంటే ఎవరు? మన పక్కన వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని అంటే కుదురుద్దా? దుష్టుడంటే ఆడు ఎలా వస్తాడు? మాటల రూపంలోకి వస్తాడు. బంధువుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, ఆత్మీయుల ద్వారా రావచ్చు, రక్త సంబంధుల ద్వారా రావచ్చు. టోటల్గా నీ ఇంట్లోనే ఉండొచ్చు. అది ఎలా అంటే మాటల రూపంలోనే, మాటల్లో పుట్టిస్తాడు. ఆ దుష్టుడు అనే పదానికి పుట్టినోట్లో ఒక అర్థం ఉంది. ఏంటో తెలుసా? కీడు నుండి అని ఉంది. ఆ కీడు నుండి తప్పించగలిగినటువంటి వాడు బాగు చేసే దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఆ బాగు చేసేటటువంటి రక్తం యేసు రక్తము వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. హల్లెలూయ. ఈ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా కాపాడుతూ ఉంది. అది పొర్లి ప్రవహిస్తుంది ఈ రాత్రికాల సమయంలో. అందరూ విశ్వసించాలి. పొర్లి ప్రవహిస్తుంది. నీవు విశ్వసించి నమ్మినట్లయితే రేపు దినాన మీరందరూ కూడా కొబ్బరి నుండి డబ్బాలు తీసుకొని రండి. ప్రతి ఒక్కరు కొబ్బరి నుండి డబ్బాలు తీసుకొని రండి. తప్పకుండా తీసుకొని రండి. దేవుడు యేసు రక్తాన్ని ఆ నూనెలో ప్రోక్షించి దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదాలను కలిగించబోతున్నాడు. చప్పలు కొడదాం అందరం. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన ఆ రక్తములో మన పాపములను పరిశుద్ధపరిచాడు. చూసాడా? ఆయన రక్తం చిందించాడు. ఆ యేసు రక్తాన్ని చిందించాడు. విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. కోసి చీల్చి నది అయి పారే యేసుని రక్తం, కోసి చీల్చి నది అయి పారే యేసుని రక్తం. రక్తమో యేసు రక్తము. అందరూ చెప్పకూడదు. రక్తమో యేసు రక్తమో యేసు రక్తమో యేసు రక్తమో యేసు రక్తమో యేసు రక్తమో యేసు. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమణి. పొర్లి పొర్లి పారుతుంది యేసు రక్తం, కల్వారిలో యేసు స్వామి రుధిరమణి. అందరూ చెప్పకూడదు. 77వ పాట. ఏ వక్రమలో ఉండదు. ఆ నూనె మనల్ని దర్శిస్తుంది. అదే యేసు రక్తము, మనల్ని స్వస్థపరిచే రక్తం. కాళ్ళు చేతుల ప్రక్క నుండి ఊరే ఊటలు, ఊరే ఊటలు, ఊరే ఊటలు. కాళ్ళు చేతుల ప్రక్క నుండి ఊరే
చేతులు పైకెత్తి యేసయ్యా నీ నూనె చేత నన్ను అభిషేకించండి. యేసు నీ శక్తిని దయచేయండి ప్రభువా, నీ బలము చేత నింపండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఆ రక్తము నాయన ఈ జికియాను స్వస్థపరిచింది, నీ ఆత్మ సృష్టిని స్వస్థపరిచింది, రక్తస్రావము రోగము కలిగిన స్త్రీని స్వస్థపరిచింది. ఈనాడు నీవిచ్చే నూనె ద్వారా నా జీవితం ఆశీర్వదించబడాలి. ఈ రాత్రి నన్ను తాకండి దేవా, నన్ను శక్తి చేత నింపండి ప్రభువా, బలము చేత నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీ రక్తము చేత ప్రభువా, నీ బలము చేత నింపండి యేసు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అందరము చప్పలు కొడుతూ యేసయ్యా నీ రక్తము చేత నన్ను ప్రోక్షించినందుకు ఈ రాత్రి నీకు స్తోత్రాలు. గుండె చెదరినటువంటి అనుభవాల నుండి స్థిరపరిచే దేవుడవు, గుండె చెదరిన అనుభవాల నుండి నడిపించే దేవుడవు, గాయపరచబడినటువంటి అనుభవాల నుండి స్వస్థతనిచ్చే దేవుడవని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. నీ శక్తి చేత నింపినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం.